హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను మధ్యాహ్నం బట్టలు అయితే వేసేసాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, మార్నింగ్ ఈవినింగ్ మావి అన్నీ ఎక్కువైపోతున్నాయి. బెడ్షీట్స్, కొన్ని కొన్ని ఉతకాల్సిన బ్లాంకెట్స్ అన్నీ వేస్తూ ఉన్నానమాట. సమ్మర్ టైంలో ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆన్ చేసేదాన్ని కాదు. కొంచెం వాటర్ ఎక్కువ హీట్గా వస్తూ ఉంటుంది, అందులో మోటార్ కూడా హీట్ అవుతూ ఉంటుంది అనేసి ఈవినింగ్ టైంలో చల్లి. ఇప్పుడు టైం వచ్చేసి మామూలుగా ఇట్లా లైట్కి రిఫ్లెక్షన్ వస్తుందన్నమాట సన్, అందుకనేసి మీకు అట్లా కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. టైం అప్పటికే 6:55 అయింది, అయినా అంత వెళ్తూరు ఉందన్నమాట. ఇంకా అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎండలుగా ఉన్నాయో. ఈ 2 డేస్ నుండి మంచి చల్లగా ఉంటుంది, పెద్దగా ఏసీ యూజ్ చేసే పని కూడా లేదు, ఫ్యానే సరిపోతుంది. ఇంకొకసారి విండోస్ ఓపెన్ చేసుకుంటే ఫ్యాన్ కూడా వేయాల్సిన అవసరం లేదు, అంత చల్లటి గాలి వస్తుందన్నమాట. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. లేదు అంటే ఇంకా మధ్యలో కొంచెం ఏదన్నా వాతావరణం అటు ఇటు చేంజ్ అయ్యి మళ్ళీ ఎండలు వస్తే చెప్పలేం. కానీ ఒక 2 డేస్ మాత్రం హైదరాబాద్లో 2 డేస్ నుండి చల్లబడింది, కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట మనసు. పని చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, చెమటలు రాకుండా, చిరాకు లేకుండా. మెయిన్ ఎండ బాగా కొట్టి చెమటలు వస్తే అసలు పని చేయబుద్ధి కాదు, వంట కూడా చేయబుద్ధి కాదు. మార్నింగ్ 10:30, 11కి ఆ టైంలోనే ఎప్పుడైతే టిఫిన్ చేస్తామో అప్పుడే అన్నం వండేసి కూర వండేసి వచ్చి కూర్చునేదాన్ని. నేను అంత చెమటలుగా ఆరిపోయాయి అనమాట. ప్రతి సమ్మర్ కూడా అంతే, మే నెలలో జూన్ స్టార్టింగ్లో అట్లా ఎక్కువగా ఉండేది. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం చల్లబడింది కదా అనేసి బట్టలు వేసేసి మిషన్లో తీసి ఆరేస్తున్నాను. ఇక్కడ మాకు ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇక అందరూ ఇవే యూజ్ చేస్తారు మ్యాక్సిమం. అపార్ట్మెంట్లలో మనకి డ్రయర్స్ ఉంటాయి కదా, అవే యూజ్ చేసుకుంటారనమాట. దీనికి వచ్చేసి 3000 తీసుకున్నారు మాకు అది పెట్టినందుకు. కాకపోతే గాలికి చాలా తొందరగా ఆరిపోతున్నాయి. ఆల్రెడీ మిషన్లో వేస్తాం, డ్రై అయ్యి వస్తాయి. గాలికి కూడా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ప్లేస్ కూడా సరిపోతుంది మ్యాక్సిమం. మేము 5 6 పెట్టించాము. కొంచెం బట్టలు ఎక్కువగానే ఉంటాయి, ఇంక ఉతుకుతూనే ఉంటాం, మిషన్కి రెస్టే ఉండదు. స్టవ్కి ఉండదు, మిషన్కి ఉండదు, చీపిరికి ఉండదు, ఇంకా కొన్ని కొన్ని వాటికి మిక్సీకి ఉండదు, గ్రైండర్కి ఉండదు అనమాట. గ్రైండర్ కంటే కొంచెం మిక్సీకి ఎక్కువ పని ఉంటుంది డైలీ కూడాను. కొన్ని వస్తువులు మాత్రం అవి లేకపోతే అసలు చేయి అంటే ఏమంటే చేయి తిరిగినట్టుగా అనిపించదు నాకు. అందులో ఇవన్నమాట. మిషన్ ఉండడం వల్ల, మిక్సీలు ఇవన్నీ ఉండడం వల్లనే ఇంతగానో పని చేసుకోలేదు. లేదంటే అప్పట్లో లాగా ఏమీ లేకుండా ఉంటే ఇంకా పరిస్థితి ఊహించుకోవాలి. కాబట్టి వాళ్ళు ముందుగా లేవడం, అన్నీ ప్రిపేర్ చేసుకోవడం, ఎక్కువ మంది ఉండడం, అవన్నీ చేసుకోవడం వల్ల టైంకి అయిపోయాయి అనమాట. వాళ్ళ టైమింగ్ అంత వేరు. మనం ఎంత ట్రై చేసినా అది మనకి రాదు. ఎంత టైం అసలు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చేసినా పని ఉంటూనే ఉంటుంది అనమాట. బయటికి వెళ్ళి ఏదైనా మామూలుగా చేసి వచ్చి దానికంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసేది ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని పడుకుందాం అనుకుని మళ్ళీ వేరే పని పిలుస్తూనే ఉంటుంది. అది చేసేలోపు ఇంకొకటి, ఇంకోటి చేసేలోపు ఇంకొకటి, అట్లా అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకోవాలన్నమాట. మా దీవెన మా వారేమో షూటింగ్కి వెళ్ళారు. ఈ వీడియో షూట్ చేసి నేను దాదాపుగా 4 డేస్ అయింది. 4 డేస్ చెప్తున్నాను కదా, వీడియో అన్నీ రెగ్యులర్గా 1 by 1 పెడుతున్నాను అనేసి అప్పటిదనమాట. బట్టలు అయితే ఆరేసాను. ఇంకా మొత్తం మిషన్ కూడా కొంచెం ఓపెన్ చేసి ఉంచుతాను అనమాట. కొంచెం డోర్ అది స్మెల్ అది రాకుండా, లోపల కొంచెం గాలి అది తగిలి కొంచెం డ్రై అయిన తర్వాత క్లోజ్ చేసేసి ఇంకా కవర్ వేసి జిప్పి వేసేస్తాను. ఇక్కడ జడ వేసేసుకొని ఇంకా వీడియో అయితే షూట్ చేయాలి. నేను కొన్ని ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ తెప్పించాను ఫ్రిడ్జ్లోకి అనేసి. ఫ్రిడ్జ్ కొంచెం చిన్నది అయిపోయింది కదా, దాంట్లోనే పచ్చళ్ళు, ఫ్రూట్స్, ఇంకా కూరగాయలు ఇవన్నీ పెట్టాలంటే కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. పెద్దది తీసుకునే ఆలోచన లేదు ఇప్పుడు. ఫ్యూచర్లో ఏమో ఉంటుందో తెలియదు. కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ రోజు ఒక 2-3 రోజులు బాగా ఏదైనా తీయాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇంకా మిగిలిన టైంలో ఖాళీగా ఉంటుంది, ఏముండదు. అందులో సమ్మర్ అయ్యేసరికి ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, నెక్స్ట్ పాల ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్స్, పెరుగు డబ్బాలు, పచ్చడివి, నెయ్యి అన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్స్, దాంట్లోనే పిల్లలకి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ పెట్టేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే అందులోనూ ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇవి స్కూల్కి స్టార్ట్ అవుతున్న టైంలో తీసుకున్నాం అనమాట. ఈ బాక్సెస్ అవి మీకు చూపిస్తాను, షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో, దానిపైన కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఒక సిస్టర్ అడిగారు, మన ఇది క్యాస్ట్ ఐరన్ తవ ఎక్కడ తీసుకున్నారు దోశ వేసేది, ఇవ్వండి లింకు అని ఒకళ్ళేమో స్టవ్ అడిగారు. మీకు అవి కూడా నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి, స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. ఒక 3-4 ఐటమ్స్ అంటే డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి.
మీకు కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నేను తీసుకున్నవి ఏంటంటే పిల్లలకి ముందు రోజు ఏదైనా కూరగాయలు కట్ చేసుకొని లేట్గా లేచినా మనం వీడియోస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది అనుకోండి, హడావుడి అవుతా ఉందన్నమాట. దాంట్లో మనకి ఫ్రిడ్జ్ మనకి ఆ స్టోరేజ్ అనేది స్పేస్ మనకి ఎక్కువ వస్తుంది. అందులోనూ కట్ చేసుకొని కొన్ని వాళ్ళకి వరకు కట్ చేసుకొని పెట్టేవి కూడా కొన్ని తీసుకున్నాను. సపరేట్ బాక్సెస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అవన్నీ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఏం తీసుకున్నానని చూసేసేయండి. ఫైనల్గా ఇంకా జడ కూడా వేసేసుకుని ఇటు వేస్తే అడిపోతుంది గాలికి. నా జుట్టు కూడా బాగా మడిచి మొత్తం క్లిప్ అంతా పైకి పెట్టి సమ్మర్ అంతా వంకరలో పోతుంది అనమాట. ఎంత దువ్వినా అంత సిల్కీ హెయిర్, అంత కర్లీ హెయిర్ లాగా అవుతుంది. దాన్ని ఫోల్డ్ చేసి పెట్టేసి యాక్చువల్గా తిరుపతి వెళ్ళినప్పుడు ఉండే మొక్కు 3 కత్తర్లు ఇస్తామనేసి ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. బాగా ఎక్కువగా రష్ ఉందనేసి మా వారే వెళ్ళారు, అందుకే మేము వెళ్ళలేకపోయాము. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఇంక ఇవ్వాలి, అందుకే మళ్ళీ కట్ చేసుకోవట్లేదు అనమాట. హెయిర్ కొంచెం మరీ ఎక్కువ లాంగ్ అయిపోయి సన్నగా అయిపోయింది. అందులోని మొత్తం అంతా ముడవడం వల్ల పైకి మొత్తం కర్లీ అయిపోయి హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉందన్నమాట కొంచెంగా. అందులో పెద్ద జుట్టు ఉన్నా కూడా జడ వేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ రాదేమో, నాకైతే రాదు ఎక్కువ. మెయిన్ ఎంత పని చేసినా చేస్తాను, కానీ ఏదైనా నాకు నేను టైం తీసుకొని రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వాలన్నప్పుడు మాత్రం ఇంకా తలనొప్పి వస్తుంది. ఇప్పుడు వెళ్ళాలా, అంత అవసరమా, వెళ్ళాలా అనిపిస్తుంది. నేను అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళాలి, అవసరమా, దీనికి బదులు ఏదో చేసుకోవచ్చుగా, ఇంకొంచెం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చుగా, ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్ళడం అని. ఇంకా తప్పని పరిస్థితులు అయితే తప్పదు, వెళ్ళాలి. అంటే ఇంట్లోకి కావాల్సిన ఏమైనా తీసుకురావాలంటే జెంట్స్ తీసుకొస్తారు, కానీ ఇంకా లేడీస్ వెళ్ళాల్సిన వాటి ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళాల్సిందే. ఇవన్నీ వచ్చేసి పిల్లలకి బుక్స్ అన్నీ సర్ది పెట్టేశాను కదా, మార్నింగే ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ కూడా పెట్టేశాను అనమాట. ఈవినింగ్ ఎక్కువ పని ఉండదు, ఇల్లు ఊడ్చి ఇంకేమైనా చిన్న పనులు చేసుకొని వంట చేసేసుకోవాలి. ఇక్కడ పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఇంకా నెక్స్ట్ డే స్కూల్ ఉందని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో అనేసి, అవన్నీ ఒకసారి మిషన్లో వేసేసుకొని చేస్తే ఇచ్చింగ్ అది రాకుండా ఉంటుంది, కొత్తవి కదా అనేసి ఒకసారి అయితే ఉతికి ఆరేసాను. సాక్సెస్ కూడా అన్ని పిన్స్ ఎవరికి ఏమి లేకుండా షూ తీసేసి దాంట్లో ఉన్న పేపర్స్, పిన్స్, సాక్సెస్ కూడా అన్నీ నీట్గా తీసేసి ఎవరి వాళ్ళకే పెట్టేసాను అనమాట. షూ ర్యాక్లో పెట్టేశాను. నెక్స్ట్ బ్యాగులు, ఎక్స్ట్రా బుక్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా కవర్స్ వేసేసాను. మొన్న సరిపోని కొన్ని ఉంటే మళ్ళీ ఇంకోటి బుక్ చేసేసి దానికి కూడా వేసేసాను. ఆ రోజు మొత్తం బుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, నేమ్స్ కూడా రాసేసాము. ఇంకా ఈ షూ, సాక్స్, యూనిఫాము, ఆ టై, బెల్ట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసి మార్నింగ్ నాకు టెన్షన్ ఉంటుంది, నన్నే అడుగుతారు కాబట్టి మళ్ళీ వచ్చి ఎక్కడున్నా అమ్మనే అడుగుతారు. సర్దింది నేనే కదా మెయిన్, మళ్ళీ నన్నే అడుగుతారు అన్నమాట ఎక్కడ పెట్టామని. అందుకే నైటే చెప్పేసి పడుకున్నాను, ఇక్కడివి ఉన్నాయని. వాళ్ళు ఎక్కడైతే బట్టలు అవన్నీ పెట్టుకున్నారో వాటి దగ్గరే పెట్టేశాను. అక్కడ పెట్టాల్సినవన్నీ డ్రెస్సెస్ కూడాను ఉతికి మళ్ళీ ఈవినింగ్ అయింది కదా, ఒక 15 మినిట్స్ అలాగ వేసేసి మళ్ళీ ఆరేసి అవి కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ మడత పెట్టేశాను. అట్లా చెప్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట, నైట్ నుంచే ప్రిపేర్ అయితే. మా దీవెన ఎలాగ అడుగుతాడు చెప్పినా సరే, చిన్నపిల్లలు కదా. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసేసి ఒక డబ్బా పెట్టుకుని దాంట్లోనే అంత చెత్త కూడా వేసేస్తున్నాను. సిజర్ కూడా ముందే తెచ్చుకున్నాను అనమాట. ఆ పైన కనిపిస్తున్నాయి కదా కార్డ్బోర్డ్ బాక్సెస్, అవే ఆన్లైన్లో చేసింది బాక్సెస్ ఫ్రిడ్జ్లో. కానీ వెజిటేబుల్స్ కోసం, ఫ్రూట్స్ అయినా ఏదైనా, ఎందుకంటే కవర్లో పెడుతూ ఉంటే ఆకుకూరలు కూడా టిష్యూ వేసినా కొంచెం ఇదిగానే అవుతున్నాయి. దాంట్లో ఏంటంటే మనకి వాటర్ అనేది డ్రైన్ అవ్వడానికి ప్లేట్ ఇచ్చారు, కింద ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా చెమ్మ ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది, కావాలంటే టిష్యూ కూడా వేసుకోవచ్చు మనం దానిపైన. కాకపోతే అన్నీ ఒకే సైజులో ఉంటే ఒక సెల్ఫ్లో సరిపోయాయి అనుకోండి, కొంచెం క్వాంటిటీ. నేను ఎక్కువ అన్ని కూరగాయలు ఏమి తీసుకురాను, ఆల్రెడీ మీరు చూస్తారు కదా. వారం మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాను, అక్కడ కావాల్సినవి తెచ్చుకుంటాను ఆ వారానికి. మధ్యలో ఇంక వీళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి చికెను, మటను, ఎగ్స్ ఏదో వండుతాం కదా, పప్పు, అవన్నీ వాటితో పాటు ఇవి కూడా సరిపోతాయి. ఎక్కువ అసలు తీసుకొచ్చి పెట్టను, తినేవరకు అంత ఏమేమి తింటామో అంతవరకే తీసుకొస్తాను అనమాట. క్వాంటిటీ తక్కువ, కిలోలు ఒక టమాటో, ఆనియన్స్ తప్ప ఏవి కిలోలో తీసుకొని నేను. అలాగే ఈ బెడ్షీట్ కూడా ఎలాస్టిక్ అనమాట, ఆల్రెడీ నేను ఒకటి పాతింట్లో ఉన్నప్పుడు వాడుతున్నాను కదా వైట్ బ్లూది, అదొకటి తీసుకున్నాను. ఈ మధ్య మీరు ఇప్పుడు లాస్ట్ చూసారు కదా క్రీమ్ కలర్ లీవ్స్ వచ్చి, అది కూడా ఎలాస్టిక్. ఎందుకంటే పిల్లలు ఎంత ఎగిరినా అటు ఇటు పడుకున్నా పోకుండా మనకి ఊకే దాన్ని దులిపి వేయడం, అది మొత్తం సగానికి బెడ్కి అంతా ఇట్లా రావడం కాకుండా ఇలాంటివి అయితే బెస్ట్ అనిపించింది. నేను కూడా 4 years నుండి వాడుతున్నాను, నాకు బాగా నచ్చాయి అనమాట పర్సనల్గా.
ఎప్పుడు బెడ్ నీట్గా ఉంటుంది. మనం దులపాలనుకున్న ఒక కార్నర్ తీసేసుకొని ఇట్లా గట్టిగా దులిపేసి మళ్ళీ ఇట్లా బెడ్ కింద పెట్టేసుకోవచ్చు. బెడ్కి ఇట్లా పట్టేసి ఉంచుతుంది కాబట్టి బాగుంటుంది. అలా చాలామంది వాడుతున్నారు. అందులో ఇదొకటి తీసుకున్నాం అనమాట. ఇది కూడా షార్ట్ వీడియో తీశాను. ఇది స్క్రీన్ పైన లింక్ ఇస్తాను చూడండి. కాకపోతే కొంచెం ముందు తీసుకున్న దానికంటే కొంచెం ఇది కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంది. 600 పైన పడింది. క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది. పిల్లోస్ కవర్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట. నాకు కలర్ బాగా నచ్చింది. మా దీవెన్ బాబు, దీవెన ఎందుకమ్మా అన్ని వైట్వి లైట్ కలర్స్ తీసుకుంటున్నావు అంటున్నారు. మామూలుగా ఏమవుతుందంటే డార్క్ తీసుకుంటే ఏం కాదులే, కాళ్ళకి ఏదున్నా అంటుతుంది, అంటినా కనిపించదు అని నేను చెప్పాను ముందే. అన్ని లైట్ కలర్సే తీసుకుంటాను నేను కావాలని. మీరు కాళ్ళు నీట్గా కడుక్కోకుండా వచ్చి ఇచ్చేస్తే బెడ్షీట్కి ఆల్రెడీ అయిపోతుంది, మళ్ళీ తెలిసిపోతుంది ఎవరు దొక్కారు అనేసి. అట్లాగైనా కొంచెం నీట్గా ఉంటారు కదా అనేసి తెలుస్తుంది మనకి, ఎక్కడ ఏ మరకలైనా ఎప్పుడు ఉతకాలి, ఎప్పుడు కాలు నీట్గా ఉంచుకోవాలి అనేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే కొంచెం లైట్ కలర్స్, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, చేంజెస్ అనమాట. నెక్స్ట్ ఇంకా రిబ్బన్స్ కూడా తీసుకున్నాము. వీటిని కూడా కట్ చేసి చివర్లు కొంచెం ఇట్లా కుడదాం అనుకున్నాను. కుట్టడం ఎందుకు, కొంచెం ఇట్లా కొంచెం మనం హీట్ చేస్తే సరిపోతుంది అవి మళ్ళీ ఊడకుండా అనేసి అవి కూడా పక్కన పెట్టేశాను. ఫోల్డ్ చేసి మరీ పెట్టాను అనమాట. ఇట్లా సమోసా లాగా ఫోల్డ్ చేసి దీవెన దాంట్లో మిర్రర్లోనే పెట్టేశాను. ఇంకా డ్రెస్ యూనిఫామ్ కిందకైతే లెగ్గిన్స్ వేసుకోవాలంట ఖచ్చితంగా. నావీ బ్లూది ఒక లెగ్గిన్ ఆల్రెడీ ఉంది, ఒకటేమో కొత్తది తీసుకొచ్చాము. ఇక్కడ అన్నీ ఫోల్డ్ చేసేసుకుని దానికి రెడీగా పెట్టుకుంటున్నాను. ఎంత రెడీగా పెట్టినా ఆ టైంకి అయ్యే హడావుడి అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ యూనిఫామ్ చూపించలే కదా, మా పిల్లలు కాకతీయ స్కూల్ అనమాట. ఇయర్ కొత్త స్కూలు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మా దీవెన్ బాబు 10th వరకు, దీవెన ఇంకొక 2 years 9th 10th, ఇప్పుడైతే 8th క్లాసు. ఇందులోనే స్పోర్ట్స్ ఉంది, ఇందులోనే రెగ్యులర్ యూనిఫామ్ ఉంది. కరెక్ట్గా సరిపోయి తీసుకొచ్చిన సైజ్. అంటే రెగ్యులర్గా వేసుకునే టీషర్ట్స్ నెంబర్స్ అవి ఉంటాయి కదా, అవే తీసుకున్నాము. ఇది ఎలాగో ఇన్షర్ట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం లెంతీగా ఉన్నది తీసుకున్నాము. కరెక్ట్గా సెట్ అయిపోయింది. అందులో నెక్స్ట్ ఇయర్కి ఇంకా 2 yearsకైనా ఈజీగా వచ్చేస్తనేసి కొంచెం దీవెనకు పెద్దదే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఉతకడానికి పక్కన పెట్టేస్తున్నాను. నిన్న రెండు తీసుకున్నాం. వర్షాకాలం కదా, కొంచెం ఏదైనా బిజీలో ఉండి మర్చిపోయినా ఉతకకపోయినా ఉంటే 2 pairs ఉంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఇది దీవెన్ బాబుది. లాస్ట్ టైం కూడా బ్లూనే వచ్చింది, ఇప్పుడు కూడా బ్లూనే వచ్చింది. దీవెనకు సేమ్ లాస్ట్ టైం ఆరెంజ్ వచ్చింది, ఈసారి రెడ్ వచ్చింది. ఇక్కడ కొంచెం వీడియో లెంతీగా ఉందనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మీకు. అది వీడియో రికార్డ్ అవుతుందా లేదా వాయిస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. అందుకే మీకు మధ్యలో కొంచెం నిన్న ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కోసారి పూర్తిగా వ్లాగ్ అంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. అందుకే టైం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మళ్ళీ మధ్యలో ఆగి చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం అనిపిస్తుంది ఆగి మాట్లాడినట్టుగా. అది ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఒక్కోసారి స్ట్రక్ అవుతూ ఉంటుంది అనమాట యాప్ అనేది. దానివల్ల అలా జరుగుతూ ఉంటుంది. మొత్తానికైతే ఇంకా అయిపోయింది. బట్టలు అయితే అన్నీ తీసేసాను, పిన్స్ అన్నీ తీసాను, అక్కడ పెట్టేశాను. స్కూల్లో అంటే మామూలుగా ఏమవుతుంది, స్కూల్ ఓపెన్ చేసే టైంకి ఇన్స్టాలో వచ్చే రీల్స్ అవన్నీ ఇయర్ మొత్తం చేసుకున్న సేవింగ్ అంతా వీటికే పెట్టాల్సి వస్తుంది అని. ఇది 1 టైమే కదా, 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టవచ్చు. కానీ ప్రతి నెల పెట్టేదైతే కొంచెం ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుంది. కాకపోతే ఇంకా పిల్లలకి మనం ఇచ్చేది ఏంటి, ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వలేము. ఈ రోజుల్లో మాత్రం వాళ్ళు మంచిగా నిజంగా బాగా చదువుకొని మంచిగా బ్రతకాలంటే ఒకళ్ళ ముందు చేయి చాచకుండా ఖచ్చితంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే కూడాను ఏ పని చేసినా సరే, ఇప్పుడు బయట వాళ్ళు ఎంత స్పోర్ట్స్ ఏమి చేసినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా చదువు అనేది అది ఫస్ట్ అంటాం. ఎవరైనా ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ అది. మనం అంటే ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఉండాల్సింది చదువు. అందులోనే మనకి దీంట్లోనే నిరూపించుకోవాలి. ఏదైనా అది వస్తేనే, చదువు ఉంటేనే కానీ ఖచ్చితంగా దేంట్లో అయినా రాణించగా కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. మాట్లాడాలన్నా ఏ లాంగ్వేజ్ అయినా ఏదైనా సరే
బాగుంటుందనేసి నా ఉద్దేశం అనమాట. చాలామంది పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. దేన్నైనా మనం టైంపాస్కి ఏదైనా పెట్టుకోవడము, లేదంటే ఏదైనా గోల్ లాగా పెట్టుకున్నా సరే ఇది మాత్రం ఫస్ట్ అనమాట. ఇంకా వదలొద్దు. పిల్లలకి కూడా కొంచెం వాళ్ళకి ఏజ్ పెరిగే కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదవట్లేదు అని చెప్పకుండా, మా దీవెన కూడా కొంచెం స్టార్టింగ్లో చిన్నప్పుడు డల్గానే ఉండి, ఇప్పుడు ఏజ్ పెరిగి వాళ్ళ పిల్లలతో పాటు అంటే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్తో పాటు పక్కన చదివే వాళ్ళు, వాళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం చెప్పనవసరం లేదు. ఇంతకుముందు ట్యూషన్కి పంపించేది, అరిచేది, అది ఇది చేసేది అనమాట. ఇప్పుడు వాడంతటా వాడే వచ్చి ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ చేసేసుకొని చదువుకొని బుక్స్ పక్కన పెట్టుకొని ఆడుకుంటున్నాడు. అంటే తెలుస్తుంది వాళ్ళకి చదవకపోతే ఏమవుతుంది, తర్వాత స్కూల్లో ఏమవుతుంది అనేది అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే మెల్లిమెల్లిగా వాళ్ళే నేర్చుకుంటారు. ఫస్ట్ మనం కొంచెం చెప్తూ ఉంటే ముందు అరిచినా సరే తర్వాత తెలుస్తుంది, అలవాటు అయిపోతుంది. ఫైనల్గా నేను తీసుకున్న బాక్సెస్ అయితే ఇవన్నమాట. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. దీంట్లో మనకి ఈజీగా ఎన్ని వచ్చినాయి, 8 వచ్చాయి అనమాట. 8 వచ్చేవి తీసుకున్నాము. ఆకుకూరలకి, నెక్స్ట్ ఇంకా క్యారెట్, లేదంటే కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు. డైరెక్ట్గా కూరగాయలు కూడా తీసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఒకవేళ పెద్ద ఫ్రిడ్జ్ అయితే మీది అవి కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి వాటర్ లోపల వేసేసుకొని పైన వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అనమాట. బాక్స్ లోపల వేసి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి. ఉంటే ఒకవేళ చెమ్మ కానీ వాటర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కవర్లో పెడితే తడైపోతూ ఉంటుంది కదా, దానివల్ల అలా అవ్వకుండా ఇది ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఆర్గనైజ్ చేసిన తర్వాత ఏం చేస్తాను, నైట్ టైం ప్రిపేర్ చేసుకునేవి ఉంటాయి. ఏదో ఒకటి పెట్టి పంపించడం కంటే చట్నీనో ఈజీగా అయిపోయే దానికంటే ముందే ప్రిపేర్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే ముందు రోజు దాంట్లో ఉన్న విటమిన్స్ అంతగా ఏం పోవు. ఒక్కరోజు నైట్కి ఏం అయిపోదు కదా, అందుకనేసి ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవలేను, ఒంట్లో బాగాలేనుకున్నప్పుడు నైట్ ప్రిపరేషన్ చేసుకుని చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు, కానీ చిన్నవాళ్ళు అనుకోండి వాళ్ళు లేపి వాళ్ళు రెడీ అవ్వడానికే టైం సరిపోతుంది. పాపం వాళ్ళేమి హెల్ప్ చేస్తారు మనకి. అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి. మిగిలిపోయిన వెజిటేబుల్స్, క్యారెట్ ఇలాంటివి మిగులుతూ ఉంటాయి కదా, బీన్స్ మనం కట్ చేసుకున్నవి, అలాంటివి కూడా ఈ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మాకు ఫ్రిడ్జ్ తగ్గట్టుగా ఇంకా సింగిల్ డోర్ ఉంటుంది కదా, దాన్ని తగ్గట్టుగా నేను తీసుకున్నాను. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్క్రీన్ పైన లింక్ కూడా ఇస్తాను. చాలా అంటే తక్కువ ప్రైస్ పడింది, 200 లోపు. నేను నిన్న స్టీల్ది చాపింగ్ బోర్డు షార్ట్ వీడియో పెట్టాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనకి కొంచెం ప్రైజెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, దానివల్ల అటు ఇటు అవుతూ ఉండొచ్చు. లేదంటే ఛార్జెస్ కూడా దాంట్లో మిక్స్ చేసి వేస్తూ ఉండొచ్చు. దాంట్లోనే అంటే కొంచెం డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల కొంచెం ఎక్కువ చూపిస్తుంది, ఒక 50 రూపీస్ అలాగా. అంటే ఒక్కొక్కరు చేసిన టైం బట్టి లేదంటే ఆ రోజుని బట్టి అలా ఉంటుంది. ఇది వేరే బాక్స్ కదా, దాని గురించి చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి పార్టీషన్ లాగా ఇచ్చారనమాట సపరేట్గా ఇట్లా. దీనికి కూడా సైడ్కి ఇట్లా లైన్స్ లాగా వచ్చేసాయి. దీంట్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవడానికి, లేదంటే కరివేపాకు, కొత్తిమీర ఒకటే బాక్స్ తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మిగిలిపోయిన క్యారెట్, బీన్స్, బఠానీ, గ్రీన్ పీస్ అలాంటివి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదనమాట. మొత్తానికైతే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరి సెల్ఫ్లో పెట్టేసి మిగిలిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే నాకు పని అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వంట అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడే దాదాపుగా నాకు ఎడిటింగ్లో ఫాస్ట్గా అయిపోయింది, కానీ చేయడానికి మాత్రం 1.5 hour 2 hours దాకా పట్టింది. చాలా టైం తీసుకుంది అనమాట. అవన్నీ తీసి ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసాను కదా, దాన్ని కింద పడకుండా చేయడానికి నాకు ప్రయత్నం. మొత్తం అంతా సిజర్ తెచ్చుకొని నీట్గా తీసేసి మొత్తం అంతా తీసేసాను. అయినా అవి విప్పినప్పుడు మొత్తం అంతా పడుతూ ఉంటుంది కదా, మొత్తం పడింది అనమాట. డస్ట్ నూగులాగా పడిపోయింది మొత్తం డస్ట్ అంతా. మళ్ళీ ఉడవాల్సి వచ్చింది ఎట్లయినా కింద వేసిన. కాకపోతే చెత్త ఏం కనిపించదు కానీ డస్ట్ పడింది. మనం ఏదైనా కవర్స్ ఓపెన్ చేసినప్పుడు దాని కింద చూపిస్తుంది. అందులో ఇవి వైట్వి కాబట్టి టైల్స్ ఇంకా ఎక్కువగా కొంచెం ఏదైనా పడినా లేదంటే కాళ్ళు తడితో వచ్చినా సరే మరకలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. తూడ్చినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో, తోడవపోతే 1 రోజు 2 రోజుల మధ్యలో తోడవపోతే కొంచెం ఇదిగా అనిపిస్తున్నాయి అనమాట. చూడడానికి కూడా బాగోదు. కాళ్ళు మరకలు ఉంటే పిల్లలు సరిగా ఆడుకొని వచ్చి తడి కాళ్ళతోనే నీట్గా తుడుచుకోకపోతే మరకలు పడిపోతూ ఉంటాయి. ఆ టైంలో కొంచెం ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ అది చల్లేసుకొని అక్కడ వరకు తుడిచేస్తున్నాను. కవర్స్ ఓపెన్ చేసి కింద పడితేనే నేను చిన్నగా చేశాను కదా, చిన్నగా చేసినా సరే మళ్ళీ పడింది. ఎట్లయినా ఊడ్చిందే మళ్ళీ 2వ సారి ఊడ్చాను. అలాగే ఉంటే అస్సలు ఇంకా మన వల్ల అవ్వదు అనమాట. దాని మీదకే ధ్యాస అంతా పోతూ ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు.
కాబట్టి మొత్తం అంత ఇల్లంతా ఉడవలేదు. కొంచెం ఫ్యాన్ వేసుకున్నాను కదా, వేడిగా ఉందని ఫ్యాన్ గాలికి కొంచెం మనకి అటు డైనింగ్ ఏరియాలో కూడా పోయింది. అక్కడ నుంచి ఇంకా ఊడ్చుకుంటూ వచ్చేసాను. ఇది ఊడ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసేసాను. అది ఈరోజు పిల్లలకి హాలిడే ఉండే ఇంట్లో. ఇంకా దోశ పిండి రుబ్బాను కదా, దోశ తినాలంటే తొందరగా లెగాలి. లేదు 11 వరకు, 12 వరకు, 10:30 వరకు అలాగా పడుకున్నాం అనుకోండి, లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. లంచ్ తినే టైంకి టిఫిను అది ఇంకా సెట్ అవ్వలేదు పిల్లలకి టైమింగ్స్. నిద్ర కొంచెం నైటు పడుకోవడము, మార్నింగ్ లేవడము కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. యాక్చువల్ చెప్పాలి నాకు కూడా అట్లనే ఉంది. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది. ఒక 2 డేస్ 3 డేస్కి అలవాటు అయిపోయింది. కానీ పిల్లలకి అలా కాదు. ఒక 1 వీక్ మళ్ళీ కరెక్ట్గా రెగ్యులర్ స్కెడ్యూల్లోకి వెళ్ళామంటే ఇంకా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. అయిపోయింది మొత్తానికైతే ఇంకా ఊడ్చేసాను అనమాట ఇక్కడ వరకే. ఊడ్చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కిచెన్ లోపలికి వచ్చేసి మేము షాపింగ్ చేసినవి ఉన్నాయి కదా, బాక్సెస్ పిల్లలకి అవన్నీ, నాప్కిన్స్, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాల్సినవి స్కూల్కి సంబంధించినవన్నీ కూడాను ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. తడిగా లేకుండా ఉంటాయి, మార్నింగ్ లేకుండా కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అనేసి అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఆ కవర్లో ఉన్నవి తీసేసి ఆల్రెడీ ఇవి క్లీన్ చేసి పెట్టాను. వాటర్ వేసి కూడా పెట్టాను తెచ్చిన రోజు నైటే మొత్తం అలాగ ఉంచేసి. ఇంకా మళ్ళీ చాలా రోజులు అయిపోయింది కదా, 1 వీక్ పైన అయిపోయింది ఇవి తీసుకొచ్చి. మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసి పెడదామని ఎక్స్ట్రా స్పూన్స్ కూడా తీసుకొచ్చాము. స్టీల్వి కానీ ప్లాస్టిక్ కానీ ఈ చిన్న చిన్న బౌల్స్, ఈ స్పూన్స్ ఎన్నిసార్లు తీసుకొచ్చినప్పుడల్లా 12 తీసుకొస్తాము. గృహప్రవేశం అప్పుడే ఒకటి తీసుకొచ్చామన్నమాట, బండిల్ 12. ఇంతకుముందు నా దగ్గర చాలా ఉండే, అవి పోయినాయి ఇవి పోయినాయి, మళ్ళీ ఇవి తీసుకొచ్చాను. ఎక్కడ పోతే అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్లో డబ్బాలు ఉంటే ఒకవేళ వాటిలో చట్నీలలో ఉన్నా మ్యాక్సిమం నేను ప్లాస్టిక్వే పెడతాను. కొంచెం అది ఇట్లా వస్తుంది అనేసి తుప్పు పట్టేస్తుంది కదా, దానివల్ల కొంచెం ప్లాస్టిక్ స్పూన్సే పచ్చళ్ళల్లో పెడతాము. వాటి కోసం యూజ్ అవుతాయి అనేసి పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇవి స్నాక్స్ తినడానికి, అంటే వేడివి కాదు, నార్మల్ ఏదైనా బూందీ అలాంటివి తినడానికి యూజ్ అవుతాయి అనేసి ఇవి తీసుకున్నాను. చట్నీస్లో కూడా కొంచెం పెద్ద డబ్బాలో వేసిన పొడవుగా ఉంటే మునిగిపోకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇవి అయితే కొన్ని తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఎన్ని రోజులైనా అక్కడే కవర్ ఉంచాను అని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసినప్పుడల్లా తీయాలి ఈరోజు సర్దాలి అనుకుంటాం, కానీ అసలు టైం రాదు. ఏదైనా ఇంకా పని స్టార్ట్ చేసామంటే దాంతోపాటు మొత్తం అంతా అయిపోవాల్సిందే. పిల్లల లంచ్ బాక్సెస్, స్పూన్స్, బాటిల్స్తో పాటు అవి కూడా తీసి ఎక్కడక్కడ నీట్గా బకెట్లో వేసానమాట. ఫస్ట్ కొంచెం గమ్ము ఏదైనా ఉంటే మొత్తం అదంతా పోతుంది అనేసి బకెట్లో వేసి ఒక 10 నిమిషాల నుంచి తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసాను. ఈ లోపు అయితే టీ పెట్టేసాము. ఇది తర్వాత రోజుది వ్లాగు. ఇక్కడ దోసపిండి పట్టేసి పెట్టాను అనమాట 2 గిన్నెలల్లో. చూడండి ఇలా ఉంది. ఇది రేషన్ బియ్యంతో చేసిందే. ఒక సిస్టర్ అడిగారు మెజర్మెంట్ చూపించండి అని. దీని మీద ఏంటంటే మనకి మినప్పప్పు నేను ముందు రోజు పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మినప్పప్పు ఇలా లేయర్ లాగా వచ్చింది, బాగా కూల్ అయిపోయి. చెప్పాను కదా ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టి ఫ్రిడ్జ్ కొంచెం హైలో పెట్టారనేసి, దానివల్ల మినప్పప్పు ఇలా వస్తుంది. ఇక చేతులతో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఈజీగా, మనం గరిటతో మిక్స్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను కొంచెం పప్పు కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను, ఇడ్లీకి కానీ దోశకి కానీ. లేయర్ లాగా వచ్చింది, భలే వచ్చింది, ఏదో మీగడ తీసినట్టుగా ఉందన్నమాట. కాకపోతే గరిటతో మిక్స్ చేస్తే మిక్స్ అవుతుంది. పిండి కూడా మంచిగా పర్మెంటేషన్ అయిపోయింది. ఇలా గుల్లగా వస్తేనే దోశలు మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి, క్రిస్పీగా మెత్తగైనా మనం వేసుకునే దాన్ని బట్టి. బాక్సెస్ కూడా అన్నీ కడిగేసి పెట్టేశాను వాటర్ బాటిల్తో సహా. యూనిఫామ్స్, లంచ్ బ్యాగులు కూడా ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అన్నీ ఉతికేసి కబోర్డ్లో పెట్టేశాను అనమాట. స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్. కాకపోతే అది అవ్వలేదు. ఇక్కడేమో టైంకి సిలిండర్ అయిపోయింది. ఎక్స్ట్రాది ఉంటుంది కానీ ఇంకా అది పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ స్టవ్ పైన కూరలు ఉన్నాయి, రైస్ ఉంది. ఆ రైస్ తీసేసి మళ్ళీ కుక్కర్లో వేసి కర్రీ తీసేసుకొని వేరే కడాయిలో, ఇది ఇండక్షన్ మీదకి మనకి స్టీల్ కడాయిస్ ఉంటాయి అన్నమాట, అవి వస్తాయి. స్టీల్ గిన్నె అయినా వస్తుంది, నార్మల్ గిన్నె అయినా వస్తుంది, దాంతో యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు లింక్ నేను వీలుంటే ఫుల్ వీడియో